బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? గాంధీ అండి. బాబాయ్ గారు ఇప్పుడు బెజవాడ గాంధీ అండి. బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు వరకు బాగానే మాకు అనుకూలంగానే కనపడుతుంది. మేము బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకా రాను రాను ఎలా ఉంటుందో అనేది తర్వాత చూడాలి. బాబాయ్ గారు ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వరకు బాగానే ఉంది. బాగానే ఆయన చెప్పే విధానం, ఆయన చేసే విధానం బాగానే ఉంది. ఇప్పుడు వరకు మాకు బాగా నచ్చింది. అదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ 45 రోజుల్లో ఎంత మంచి పరిపాలన చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డిలు ధర్నా చేసి ఆంధ్ర రాష్ట్రం నాశనం చేస్తున్నారు, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. ఆయన చేసేదే కరెక్టు. అవన్నీ అపోహలు కానీ అది వాస్తవం కాదండి. అది వాస్తవం కాదు. ఈయన చేసేదే కరెక్టు. బాగానే అభివృద్ధి చేసే మనస్తత్వం, ఆయన డెవలప్మెంటు, ఆయన శాత అయిన వరకు ఆయన డెవలప్ చేయగలడు. ఆయన డెవలప్మెంట్ గల వర్కరు. అదండి. చంద్రబాబు నాయుడు గారు పేదవారి కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చే నెల 15వ తారీఖున 100 అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఆగిపోయిన గత సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు ఆపిచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? మంచి పనే కదండి. నలుగురికి భోజనం పెడతాం అనేది మంచి పనే కదండి. అందరికీ కావాల్సింది అంతా మంచి పని. అది అందరికి కావాల్సింది. అది దానివల్ల తప్పేం లేదండి. మంచి పనేనండి అది. ఇంకా అది మంచి చేసేది నలుగురు భోజనం అంటే మంచిదే కదండి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్న దౌర్జన్యాలు పెరిగిపోయినాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దౌర్జన్యాలు పెరిగినాయి అంటారు అసలు ఈ చంద్రబాబు గారి పాలనలో? ఇప్పుడు లేదండి. ఆగిపోయినాయి. ప్రశాంతంగా ఉంది. ఊరు ప్రశాంతంగా ఉంది. ఏ గొడవలు లేవు. ఎక్కడ ఏ గొడవ లేదు. గొడవ పడ్డామన్నవారు మా ఏరియాలో ఎక్కడ లేదండి. ఎక్కడ లేదు అసలు. అది అబద్ధం మాటలు. అది ఉట్టు మాటలండి. అవి ఆయన మీద లేనిపోని కాంచుకుంటే తప్ప అదేం కాదండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచారు. దానిపై మీ అభిప్రాయం? అన్నమాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. నిలబెట్టుకున్నారండి. అన్నమాట నిలబెట్టుకున్నారు. ఒకసారి 3 నెలలది పింఛన్ ఇచ్చారు. అన్నమాట నిలబెట్టుకున్నారు. మంచి అభివృద్ధి చేస్తారని కూడా కోరుతున్నాం. ఇంకా ఇప్పుడు 50 ఏళ్ళు వాళ్ళకి కూడా పింఛన్ ఇస్తానన్నారు. మరి ఎప్పుడు ఇస్తారో ఏంటో ఇక ఆయన పరిపాలన. అదే రానున్న రోజుల్లో ఇంకా చంద్రబాబు మంచి పరిపాలన తీసుకొస్తారనుకుంటారా? తీసుకొస్తారండి. ఆయన తీసుకొస్తారు, చేస్తారు. ఆయన వల్ల అవుద్ది. అదండి. ఆయన చేస్తారు, చేయగల సమర్థత ఉంది ఆయనకి. ఆ వర్కర్ అండి, చేయగలడు కూడా. దాంట్లో మటుకి ఎటువంటి ఇది లేదు. చేసే మనస్తత్వం, చేయగల కెపాసిటీ ఆయన దగ్గర ఉందండి. అది బాబు గారు, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? చెప్పుకోవాలంటే మరి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో కొద్దిగా కాపాడుతుంది. మాకు కొద్దిగా అభివృద్ధి కనపడుతుంది. చేస్తాడని ఒక ఆశతో ఉన్నామండి. చేస్తాడని నమ్మకం ఉంది. అదండి. థ్యాంక్ యూ బాబు గారు. బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? నా పేరు మేక నాగేశ్వరరావు. గాలాయగూడెం, బెందులూరు నియోజకవర్గం, గాలాయగూడెం పంచాయతీ. బాబాయ్ గారు ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు మాకు ఎమ్మెల్యే. ఆయన నిరుపేద కుటుంబాలని బాగా ఎవరు ఏది చెప్పినా అధినాయకుడు మాకు. ఆయన వదలకోకుండా మేము ఏ పెళ్లి కబురు చెప్పినా, ఏ శుభకార్యం చెప్పినా వచ్చే నాయకుడు మాకు. ఆయన ఒక మహానుభావుడు మాకు. వాళ్ళ అమ్మ నాన్నగారు కన్నారు. మాకు దేవుళ్ళ లాంటి, వరం లాంటి మనిషి చింతమనేని ప్రభాకర్. ఆయన ఎమ్మెల్యేగా వెళ్తూ మాకు ఎంతో ఆనందంగా ఉంది. మంత్రి కూడా ఇస్తారనుకున్నాం. మా నియోజకవర్గం ఇంకా డెవలప్ అయ్యిద్ది అనుకున్నాం మంత్రి పదవి ఇస్తే. ఆయన ఎప్పుడు కూడా నిరుపేద కుటుంబాల దగ్గరికే తిరుగుతాడు. నిత్యం లెగిత్మే బాక్స్ కట్టుకొని ఇంటికాడ భోంచేయడు. ఆయన ప్రజల్లోనే భోంచేస్తాడు బాక్స్ కట్టుకుని. అలాంటి నాయకుడు మాకు చాలా భగవంతుడు మేలు చేశాడు. ఆ రకంగా మాకు ఆ నాయకుడికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు. ఆయన చింతమనేని ప్రభాకర్ గారు కోపం ఎక్కువ, అసలు గెలవడన్నారు పోయిన ఎన్నికల్లో. మాట ఏదో ముఖం మీద అంటాడు. ముసుగులు గుద్దులాటలు ఉండవు ఆయన దగ్గర. ముసుగులాటలు గుద్దులాటలు ఉండవు. ముఖం మీద అంటాడు. లేనోడికి ఒక
గుప్పుడు వెతుకులు పెట్టి నాయకుడు ఆయన. నాకు ఇది కావాలని వెళితే చేసి పెట్టే నాయకుడు. అలాంటి నాయకుడు మాకు దొరుకుతాం చాలా సంతోషం. మాకు మట్టికి మా నియోజకవర్గంలో ఆయన పక్క నియోజకవర్గాలకు కూడా రావాలని చాలామంది ఆశించేవాళ్ళు ఉంటారు. ఇలాంటి నాయకుడు కావాలని. పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో అలాగే చంద్రబాబుకి ఎంత క్రేజ్ ఉందో చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలో చింతమనేనికి అంత క్రేజ్ ఉందంటారు. అంత క్రేజ్ ఉంది, అంత క్రేజ్ ఉంది. మంచి నాయకుడు, నెంబర్ వన్ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతైతే గేజ్ ఉందో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయాలన్నా చింతమనేని తర్వాతనే. చింతమనేనే దేనికైనా ఆయనే నిలబెట్టాలి, ఆయనే చెయ్యాలి. నియోజకవర్గం ఏ రోడ్డు వేసినా, నిరుపేద కుటుంబాలకి ఏ జాబ్ ఇచ్చినా, నిరుపేద కుటుంబాలకి అందని సంక్షేమ పథకాలు కూడా చెయ్యాలనుకునే నాయకుడు ఆయనే. కార్యకర్తలను కానీ నాయకులను కానీ మనం ప్రజలకి చెయ్యాలి ఈ పని అని పిలిచి చెప్పే నాయకుడు ఆయన. గొయ్యి తీసి కోతిలో పడేసే నాయకుడు ఏం కాదు. ఈ వరకు ఎంతోమంది చేశారు పోయినసారి, వాళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం. పోయినసారి శూన్యం. చాలామంది బాధలు పడ్డారు. సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఏంటికి 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు లాగాడు. దేనికి ఉపయోగపడినాయి? రాష్ట్రం అదొక 30 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక. ఆ నాయకులు కూడా, ఆయన ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారయ్యారు. రాష్ట్రాన్ని ముందు నడిపే నాయకుడు ఉండాలి, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఉండాలి. అది తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, చింతమనేని ప్రభాకర్ గారు మాకు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీలో మొన్న మాట్లాడిన తర్వాత కూడా అక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల, ఎందుకంటే రోడ్లు బాగాలేదు, మా గ్రామంలో రోడ్లు బాగాలేదండి, పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ముందు మా రోడ్లు లైన్ చేయాలి, మా ప్రజలకు కావాల్సిన జీవన విధానం మీరు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ నిధులు విడుదల చేయాలని చెప్పి అక్కడ కూడా ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. అంటే ఆయన ఎలా చూడాలి? లోట్లు ఆయన లోటు ప్రజల లోటు లాగానే అడుగుతాడు. ప్రజల లోట్లే నేను తీరవాలి, నన్ను గెలిపించిన వాళ్ళకి నేను పనిచేయాలనే నాయకుడు ఆయనే. ఏకైక దమ్మున్న నాయకుడు, ఎవరినైనా అడిగించి ప్రశ్నించి అడిగే నాయకుడు ఆయనే. అంత ఇది గల నాయకుడు. ఇప్పుడు చంద్రబాబు గారు 50 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది. ఈ 50 రోజుల పరిపాలన ఏ రకంగా ఉందండి? 50 రోజుల పరిపాలన మంచి సూపర్ పరిపాలన లాగా ఉంది. సూపర్. ఇంకా మార్పులు ఉన్నాయి, ఇంకా చేస్తారు, ఇంకా బోల్డ్ చేసే పనులు ఉన్నాయి. అన్నీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు, రాజధాని పూర్తి చేస్తారు. మనకు బాగా మన రాష్ట్రం ముందుకెళ్ళద్ది, మన ఏపీ రాజధాని ముందుకెళ్ళద్ది. ఇవాళ అలాంటి నాయకులు ఏర్పడ్డారు, భగవంతుడు మనకి ఇచ్చాడు అలాంటి నాయకుల్ని. దేవుడి దయ వల్ల మనకి నాయకులు మంచివారు, పనిచేసే నాయకులు, కష్టపడి శ్రమించే నాయకులు, ప్రజల కోసం మనకెందుకులు అనే నాయకులు కాదు, ప్రజల కోసం నిత్యం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చింతమనేని గారు కానీ మంచి నాయకులు, నెంబర్ 1. బాబాయ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నీ పడేసాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు వినిపిస్తా ఉన్నారు. గొప్ప అన్నం పెట్టినోడే పరబ్రహ్మతుడు. అన్నం పెట్టాలి. మనం ఎన్ని కష్టాలు పడినా అన్నం గురించేగా, అది పెట్టినోడే భగవంతుడు మనకి సమానం. ఆ అన్నం కలిగించినోడు మహానుభావుడు కదా. నిరుపేద కుటుంబాలకి చెట్టు కింద కాళ్ళు మునదీసి పడుకుని అడుక్కుని తినేవాళ్ళకి అన్నం పెడుతున్నాడంటే ఎంత గొప్పతనం అది. ఆ అన్నం కొడతాం పాపం కాదు, అది పెట్టినోడు గొప్పోడు. ఎప్పుడైనా సరే ఇతరేసి వెనకలాగే మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, మన ఈయనది కానీ, చింతమనేని గారిది కానీ. పెడతామే, పనులు చేస్తామే ఎంతవరకు.